చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ. పొదలకూరు రమణారెడ్డి కాలనీ చేనేత కార్మికులకు ఎమ్మెల్యే సోమిరెడ్డి సహకారంతో రమణారెడ్డి కాలనీ నందు 35 కుటుంబాలకు తుఫాను కారణంగా మగ్గాల గుంటల్లోకి నీళ్లు వచ్చి చేనేత కార్మికులు వసతి కోల్పోయిన ఎడల ఆఫీసర్ రజనీ నిర్లక్ష్యం వల్ల చేనేత కార్మికులు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి వెంటనే స్పందించి చేనేత కార్మికులకు సహాయార్థం అందించాలని అధికారులతో మాట్లాడి చేనేత కార్మికులకు సహాయార్థం అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, బక్కయ్య నాయుడు, చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షులు బుధవారం బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షులు జానపాటి రామసుబ్బయ్య, చేనేత పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు చొప్ప వెంకటేశ్వర్లు, బీజేపీ సీనియర్ నాయకులు ఓజిలి సుధాకర్, చేనేత ఐక్యవేదిక నాయకులు చింతగింజల సుబ్రహ్మణ్యం, బీజేపీ పొదలకూరు మండల అధ్యక్షులు పూల ప్రశాంత్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు రాజ్యపుటి ధనుంజయ, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, చేనేత కార్మికులు పాల్గొన్నారు. పొదలకూరు మండలం తెలుగుదేశం అధ్యక్షులు మస్తాన్ గారికి, టౌన్ అధ్యక్షులు మల్లికార్జున గారికి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఓజిలి సుధాకర్ అన్న గారికి, అలాగే పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు చొప్ప వెంకటేశ్వర గారికి, బీజేపీ మండల అధ్యక్షులు ప్రశాంత్ గారికి, మా చింతగింజల సుబ్రహ్మణ్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. గత నెలలో మొంతా తుఫాను, భారీ వర్షాలకు జిల్లాలో ఉండే రైతాంగంతో పాటు చేనేత కార్మికులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఒక నెల రోజులు పూర్తిగా పనికి దూరమయ్యారు. ఆ భారీ వర్షాల వల్ల ఈ నేత పరిశ్రమ పూర్తిగా మూతపడి వారు దైనందిక ప్రతిరోజు కూలి చేసుకుని జీవనం సాగించే చేనేత కార్మికులు అధిక వడ్డీలకి అప్పులు తెచ్చుకొని ఎంతో బాధలు అనుభవిస్తుంటే జిల్లాలో ఉండే చేనేత జౌళి శాఖ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క భారీ నష్టానికి చేనేత కార్మికులు పనికి దూరమైన గుర్తించి ఒక నివేదిక తయారు చేసి ఈమని ప్రతి జిల్లా కలెక్టరేట్ కి ఇవ్వమని తెలియజేసింది. ఈ జిల్లాలో పనిచేసే కొంతమంది అధికారులు ఇక్కడ పొదలకూరు మండలంలో 25 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ కాలనీలో 110 చేనేత కుటుంబాలు ఉండే అప్పుడు వాళ్ళలో 35 కుటుంబాలు ప్రస్తుతం ఈ యొక్క చేనేత మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటే ఇక్కడికి ఎంక్వైరీకి వచ్చిన అధికారులు ఇక్కడ మగ్గాలే లేవు, కేవలం ఈ తుఫాను సహాయం కోసమే ఈ యొక్క మగ్గాలను ఏర్పాటు చేశారని ఎంతో హేళనగా మాట్లాడారు. మన భారత ప్రధాని స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలని ఒక మంచి లక్ష్యంతో చేనేతని ఆయన ప్రోత్సహిస్తున్నారు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి ఎంతో ఉదార స్వభావంతో చేనేత సహాయం ప్రతి కుటుంబానికి అందాలని ప్రకటన చేసి చేనేతలకు ఎంతో కొంత మేలు చేయాలని ఈ కార్యక్రమం తీసుకుంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కాలనీలో మొదటి దశలో తుఫాను అందక ఇక్కడ ఒక కార్మికుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా అధికారులు ప్రవర్తించాడు. అప్పుడు ఈ కష్టాన్ని మా సుబ్రహ్మణ్యం ద్వారా మస్తానన్నకు తెలియజేస్తే ఆయన వెంటనే చేనేత అధికారులతో మాట్లాడాడు. అయ్యా, పొదలకూరు మండలంలో ఈ విధంగా పొదలకూరు పట్టణంలో ఈ కాలనీలో ఈ విధంగా చేనేత మగ్గాలు ఉన్నాయి, వాడికి మీరు వెంటనే వచ్చి చూసి అర్హులైన మగ్గం కలిగిన వారికి ఈ తుఫాను అందం చెప్తే ఆయన మాటలు కూడా ఖతారు చేయకుండా నిర్లక్ష్యం చేశారు అధికారులు. అలాంటి సందర్భంలో ఇక్కడ సుబ్రహ్మణ్యంతో మేము ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. లేదు బాలాజీ, వీళ్ళు ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, 2 మగ్గాలే ఉండేని హేళనగా మాట్లాడుతున్నారు. అన్న తర్వాత ఇక్కడ పొదలకూరు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నిరసన తెలిపి అర్జీ ఇచ్చి మా చేనేత కార్మికులకి నిజమైన అర్హులకి సహాయం చేయమని కోరాం. అయినా గానీ జిల్లా చేనేత అధికారులు ఎలాంటి స్పందన రాలేదు. మరలా మేము ఇక్కడ ఈ కార్మికులందరూ తీసుకుని నెల్లూరు జిల్లా కలెక్టర్ చేశాం. అప్పుడు గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జిల్లా చేనేత అధికారులు అడిగారు, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు మండలంలో ఉండే గ్రామాల్లో చేనేతలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని చొరవ తీసుకుని వెంటనే చేనేత అధికారులని ప్రశ్నించాడు. అధ్యక్షులు మండల అధ్యక్షులకి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మా చేనేతల వెడల ఎప్పుడు మంచి ఉదార స్వభావంతో సహాయం చేసే విధంగా ముందుకు వచ్చినందుకు మీకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు ఎంతో సంతోషంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.
అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులకు సోదరులకు చేసినటువంటి ఈ వ్యూవర్స్ కాలనీ లబ్ధిదారులందరూ కూడా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ ఈ గత నెలలో నవంబర్లో వచ్చినటువంటి 2 తుఫానుల కారణంగా ఎక్కువగా ఎస్టీ కాలనీలు తర్వాత బాగా నష్టపోయినటువంటి వాళ్ళలో వేవర్స్ అంటే చేనేత కార్మికులకు ఇబ్బందిగా ఉందనే విషయం ప్రభుత్వం గుర్తించి వారందరినీ ఎంక్వైరీ చేసి వారికి ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు అందించాలో వెంటనే చర్యలు తీసుకోమని ప్రభుత్వం ఆదేశించిన తర్వాత జరిగింది. తర్వాత కూడా మేము వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి గౌరవ శాసనసభ్యులు మన చంద్రమోహన్ రెడ్డి సార్ దృష్టికి నేను తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు చెప్పారు, వాస్తవానికి ఇచ్చినటువంటి ఈ కిట్టు ప్రభుత్వం నుంచి కాదు, సిఎస్ఆర్ ఫండ్స్ లో చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేకంగా వేవర్స్ మనకి ముఖ్యులు వాళ్ళకి ప్రభుత్వం నుంచి మనం సహాయం అందించడంలో అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల అంటే తుఫానుకి సంబంధించి ఏవైనా డేటా ఉంటే ఓ 24 గంటలను 48 గంటలను అప్డేట్ చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాలు ఇవ్వమంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి మోడీ, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి, ఏడున్న మేము కూడా అందరం కూడా సహాయం చేయమన్నాం. కానీ ఎందుకో ఈ అధికారుల్ని బెదిరించి అంటే ఇక్కడ మీకు ముఖ్యంగా ఈ రమణారెడ్డి కాలనీ విషయం, పొదలకూరు విషయం మీకు అందరికీ మహిళలు తెలియజేస్తున్నాను. మీ దగ్గర చెప్పే మాట ఒకటి, అధికారులు దగ్గర చెప్పే మాట ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు ఇస్తే అంటే అర్హత ఉన్నటువంటి లిస్టు మేము ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి 110 కుటుంబాలకి కాలనీలో ఇవ్వాలా, ఇవాళ 35 మందికి ఇచ్చేదానికి లేదని వాళ్ళు బెదిరించారు. అలా ఎలా ఇస్తామని వాళ్ళు అంటారు. అంటే మీ దగ్గరకు వచ్చి అమ్మ ఈ ప్రభుత్వం మిమ్మల్ని పడుచుకోలేదు, మీకు అందరికి అన్ని వాళ్ళు ఇస్తున్నారు, రాష్ట్రం అంత ఇస్తున్నారు, మీకు లేదని మీ ముందు చెప్పారు. మీ ముందు ఒక మాట చెప్పారు, అధికారులకు ఫోన్ల ద్వారా అధికారులను కలిసి ఒక బెదిరించారు. ఏది ఏమైనా కొన్ని పొరపాటు జరిగినా మళ్ళా చంద్రమోహన్ రెడ్డి శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సిఎస్ఆర్ గవర్నమెంట్ నుంచి కాకపోయినా ఆయన వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని అందరికీ సహాయం చేసి మీతో పాటు ఈ మండలం అందరూ కూడా సిఎస్ఆర్ ఈ ఇవ్వడం జరిగింది. ఇక మీదట ఆ అధికారుల మీద ఒక కన్నేసి ఉంటాం. మేము అందరం కూడా ఏం జరిగినా ముందుగా వాళ్ళని అలర్ట్ చేసి ఈ పొరపాటు అంటే ఇక్కడ మేమేమనుకున్నామంటే పేదల సహాయం, పేదలకు చేసే సహాయంలో రాజకీయాలు చేయరు అనుకున్నాం. మైక్ ముందు ఒకటి మాట్లాడి ఫోన్లో ఒకటి మాట్లాడుతున్నది మాకు కూడా అవగాహన లేదు. వాస్తవానికి మేము కూడా ఎప్పుడైనా మేము రాజకీయాల్లో ఉన్నా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు పార్టీలు, రాజకీయాలు, కులాలు, మతాలు చూడడం నష్టపోయిన వాళ్ళందరూ పార్టీలన్నింటి సిద్ధాంతం, అదే సిద్ధాంతం ఫాలో అవుతారు అనేది మేమనుకుంటే అధికారులు నాతో మళ్ళీ చెప్పారు. అంటే మీరంతా అడిగిన తర్వాత గట్టిగా మాట్లాడి ఇష్యూ అయిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు చెప్పారు, అన్న ఆ కాలనీ ఎందుకు మేము ఒమిట్ చేయాల్సి వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మమ్మల్ని బెదిరించారు. మీరు ఎలా ఇస్తారు, ఇస్తే మీ మీద మేము అట్టేస్తాం అంటే వాళ్ళకు ఉన్నటువంటిది ఉంది. ఆ స్థాయిలో మనం బెదిరింపులు వచ్చినందువల్ల మేము ఆగామన్నారు. సరే, ఆ విషయం కూడా నేను శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళా. సరే, ఇంకా అప్పుడు మనం ఇంకా అధికారులు కూడా అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది. రెట్టిగా ఎట్లా దాన్ని ఓడ్చాలంటే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆయనకు ఉన్నటువంటి సోర్స్ లో మనకి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇప్పించడం జరిగింది. ఈ కాలనీకి ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రజలకి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి అండగా ఉంటుంది. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం కలిసికట్టుగా మీ దగ్గరకు వస్తాం. మీకు న్యాయం నిజంగా మగ్గం నేస్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కూలీలు గట్టిగా బయట పనులు పోయి చేసుకుంటే అంతకుముందు నేత 24,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవన్నీ ఆపిచ్చేశారు. ఈ ఆపిచ్చేసి అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇవాళ అక్కడికి పోయారు. అప్పుడు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఈ రోజు చేనేతలు లేరని ఎవరో చెప్పితే దానికి వాళ్ళు కట్టేసి 2 మగ్గాలు అటు ఉండేది ఇక్కడ లేవని చెప్పి వాళ్ళు లిస్టు తయారు చేసిన తర్వాత మేము ఎన్ని ఆందోళన చేసిన తర్వాత అప్పుడు సారు మన ఎమ్మెల్యే గారు ఏడీకి ఫోన్ చేసిండు. రజనీ మేడం ఏదో చెనుకొని చేసినప్పుడు మన వసంత బాబు నాయుడు ఫోన్ చేసి చెప్తే అసలు చెవులు పెట్టుకోవాలా మాకేంటి ఆయన చెప్పి నేను అడిగా. మండల అధ్యక్షుడు ఫోన్ చేస్తే ఏంది మేడం మీరు పట్టించుకోవాలంటే అందరు చెప్పిన మాట మేమే అడిగినాము, అసలు ఎమ్మెల్యే చెప్పాడు చేయొద్దని అని చెప్పి అందరికి చెప్పుకొని ఆ ఇష్టప్రకారం చేసుకొని వెళ్ళిపోయింది. తర్వాత ఎమ్మెల్యే గారు ఏడీ గారితో మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళు ప్రసాదరావు ఏడీఓని, ఏడీ బాలసుబ్రహ్మణ్యం డిఓ వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని చూసుకున్న తర్వాత పేర్లు సెలవు చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము కలెక్టర్ వచ్చిన తర్వాత కలెక్టర్కి కూడా అర్జీ ఇస్తే చూసుకొని నేను తనిఖీ మాట్లాడి మీకు పంపిస్తాను.
అయిపోద్ది అంత 5 నిమిషాలు చక్కగా అయిపోద్ది. ఏం దాని మూడు కూడా టైం లేదు. అక్క రాటం తీసుకొచ్చి ఇంటికి వచ్చి రాటం తీసుకొచ్చాం మేము. फोटो दिखाना आपका फोटो